దురంధర్ 2 భూత్ బంగ్లా తర్వాత బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బోసిపోయింది. మే మంత్ కలెక్షన్స్ మరింత వీక్ అయ్యాయి. స్టార్ బ్యూటీస్ వచ్చిన ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేయటంలో ఫెయిల్ అయ్యారు. జూన్లోనైనా బీటౌన్ కోలుకుంటుందేమో అనుకుంటే డల్గా సాగుతోంది. ఇక రెస్పాన్సిబిలిటీ మొత్తం కృతి సనన్, రష్మికలదేనా? సమ్మర్ సీజన్ లో బాలీవుడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ముఖ్యంగా హాట్ సీజన్ మే మంత్ లో బాక్స్ ఆఫీస్ డీలా పడింది. మే 1న సాయి పల్లవి, ఏక్ దిన్, రాజా శివాజీలు వచ్చాయి. ఏక్ దిన్ ఫ్లాప్ టాక్ తెచ్చుకోగా రాజా శివాజీ మరాఠీ వర్షన్ కాసులు కూడబెట్టుకుంది. పతి పత్ని ఔర్ ఓదో అంటూ ఇద్దరికి ముగ్గురు భామలు రకుల్ ప్రీత్, వామికా గబ్బీ, సారా అలీ ఖాన్ వచ్చారు. బట్ నో యూజ్. చాంద్ మేరా దిల్ అంటూ అనన్య పాండే లక్ష్య రొమాంటిక్ లవ్ స్టోరీతో వస్తే లైగర్ బ్యూటీ ట్రోల్ అయింది తప్పితే సినిమాకు మాత్రం హైప్ రాలేదు. మే అంటే ఐపీఎల్ ఉంది కాబట్టి ఇలాగే ఉంది. జూన్లో బాక్స్ ఆఫీస్ పైసా వసూలు చేస్తుందనుకుంటే మార్కెట్ డల్ గానే కంటిన్యూ అవుతోంది. గ్లామర్ బ్యూటీలు పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ ఒకరికొకరు పోటీ పడి మరీ హీరో వరుణ్ ధావన్తో రొమాన్స్ చేసినా వర్కౌట్ కాలేదు. మై వాపస్ ఆవుంగా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నా కలెక్షన్స్ నిల్. నెక్స్ట్ కృతి సనన్, రష్మిక మందన్న, షాహిద్ కపూర్ కాక్టైల్ 2తో వస్తున్నారు. జూన్ 19న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది ట్రయాంగిల్ రొమాంటిక్ లవ్ స్టోరీ. కృతి, రష్మిక తమ గ్లామర్ షోతో అటెన్షన్ గ్రాప్ చేసేందుకు నానా అవస్థలు పడుతున్నారు. మరి ఈ బ్యూటీలైనా క్రౌడ్ పుల్లర్స్ అవుతారో లేక ఆ ఛాన్స్ అక్షయ్ కుమార్ మల్టీ స్టారర్ ఫిలిం వెల్కమ్ టు ది జంగిల్ కు వదిలేస్తారో చూడాలి.